హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే చిన్న జర్నీలో ఉన్నాను. బేసిక్గా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. సో అందుకనే మన గ్రూప్లో కూడా కొంచెం రిప్లై ఇవ్వడానికి కొంచెం కుదరలేదు. ఎల్లుండి వరకు కొంచెం బిజీగానే ఉంటాను. అయితే ఆ న్యూస్ ఏంటి అంటే మనకి ఒక మంచి న్యూస్ అనే చెప్పాలి. బ్లమ్ వైపు నుండి, బ్లమ్ తరపు నుంచి మనం ఈ హ్యామ్స్టర్ని నమ్మి అయిపోయింది. అది హ్యామ్స్టర్ గురించి ఇంకా మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ దాని గురించి. వచ్చిన వరకు ముందు రోజు నేనైతే ఫస్ట్ డేనే అమ్మేస్తాను. మీరు హోల్డ్ చేసుకోవాలా లేదన్నది మరి ఒకసారి మరి ఆలోచించుకోండి. హోల్డ్ చేయాలా లేదనేది. నేను మాత్రం ఫస్ట్ డేనే అమ్మేస్తాను. బట్ దీనికి సంబంధించి అయితే దీనికి మన బ్లమ్కి సంబంధించి అయితే చూడండి వచ్చిన ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బిగ్ న్యూస్, ద బ్లమ్ టెలిగ్రామ్ ఛానల్ జస్ట్ లెవెల్డ్ అప్ టు బికమ్ ద సెకండ్ మోస్ట్ సబ్స్క్రైబ్డ్ ఛానల్ వరల్డ్ వైడ్ అంట. సో నాకు తెలిసి అది సెకండ్ మోస్ట్ హైయెస్ట్ లెవెల్ అప్ చేసిన ఛానల్గా, సెకండ్ మోస్ట్ సబ్స్క్రైబ్ చేసిన ఛానల్లో వరల్డ్ వైడ్లో సెకండ్ ప్లేస్కి వచ్చింది. మేబీ ఫస్ట్ వచ్చేసి హ్యామ్స్టర్ ఉండొచ్చు నాకు తెలిసి. సో ఇది సెకండ్ ప్లేస్, నాకు తెలిసి హ్యామ్స్టర్ని కూడా దాటేస్తుంది ఇది. సో ఇదైతే న్యూస్, ఈరోజు ఉన్న న్యూస్ అయితే. సో ఇది వాళ్ళు చెప్తున్నది అంటే దట్స్ రైట్, వీఆర్ మేకింగ్ వేవ్స్ అండ్ ఇట్స్ జస్ట్ ద బిగినింగ్, బ్లమ్ మైల్ స్టోన్ అని చెప్పి వాళ్ళు ఒక ప్రౌడ్గా ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో బ్లమ్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అవ్వబోతుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మార్కెట్లో మనకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లైక్ మేమిఫై అవ్వచ్చు, రీసెంట్గా వచ్చిన రాకీ ర్యాబిట్ అవ్వచ్చు, దానికి వ్యాట్ వచ్చి అవ్వచ్చు, లేకపోతే క్యాటిజన్ అవ్వచ్చు, లేకపోతే పిగి మినిమం ఇస్తుంది అండి. అది మరీ అంత వరస్ట్ ప్రోడక్ట్ అయితే కాదు. అంటే ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ వచ్చిపోయే రకాలు. ఇవన్నీ ఎక్కువగా ఉండే క్రిప్టో అయితే కాదు, మార్కెట్లో ఎక్కువ కాలం నిలదొక్కునే అయితే కాదు. సో ఈ బ్లమ్ మాత్రం ఖచ్చితంగా ఓన్ బ్లాక్ చైన్తో వస్తుంది. అలాగే ఒక డీసెంట్రలైజ్డ్ వాలెట్, అంటే వాలెట్ని తీసుకొస్తుంది, అంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ని తీసుకొస్తుంది. సో అన్ని రకాలుగా అన్ని కాయిన్స్ ఆల్మోస్ట్ 30+ చైన్స్ను 40+ చైన్స్ను తీసుకునేలాగా, అంటే అన్ని సపోర్ట్ చేసేలాగా, అన్ని చైన్స్ సపోర్ట్ చేసుకునేలాగా వీళ్ళు వాటిని ఎక్స్చేంజ్ని అయితే తీసుకొని వస్తున్నారు. సో మంచి ప్రాజెక్ట్ అండ్ బ్యాకప్ బైనాన్స్ ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం వీళ్ళు బైనాన్స్లో వర్క్ చేసిన వాళ్ళు. ఇది ఆల్రెడీ 2 సార్లు చెప్పుంటాను మీకు నేను. బట్ అయినా సరే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్లోకి వచ్చాం మన సబ్స్క్రైబర్స్ లిస్ట్లో. అంటే టెలిగ్రామ్లోకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ లిస్ట్లో వరల్డ్లోనే సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఫస్ట్ ప్లేస్ హ్యామ్స్టర్ అయి ఉంటుంది. ఇప్పుడు హ్యామ్స్టర్ తగ్గిపోతారులేండి, మెల్లిగా దీనికి పెరుగుతారు. సో ఖచ్చితంగా ఇదైతే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకనంటే ఇది మంచి ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే ఓన్ బ్లాక్ చైన్ కాబట్టి. మిగతా వాటిలాగా ట్యాప్ టు ఎర్న్ ప్రాజెక్ట్ అయితే ఇది కాదు. సో ఖచ్చితంగా ఇది చేసుకోండి. కొంచెం 26th వరకు అయితే కొంచెం నా వైపు నుండి కొంచెం అప్డేట్స్ కొంచెం లేట్గా ఉంటాయి. సో అప్పటికి మన కమ్యూనిటీ మెంబర్స్ అయితే చాలా యాక్టివ్గా ఆన్సర్స్ అయితే ఇస్తున్నారు తెలియని వాళ్ళందరికీ. నాకు చాలా హ్యాపీగా ఉంది అది మన కమ్యూనిటీ మెంబర్స్ని చూసి. సో కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే కనుక ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అండ్ ఇంకోటి, కొత్తగా వచ్చిన వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకి చాలా ఒక కన్సర్న్ ఉంటుంది వాళ్ళకి. ఏంటి అంటే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అంటే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ సంపాదిస్తారు. సో మాలాంటి వాళ్ళు చేసే వాళ్ళకి మాత్రం ఏం ఉండదు. మేము జస్ట్ హార్డ్ వర్క్ చేస్తాము, బట్ సంపాదన అంతా యూట్యూబర్స్కి వాళ్ళకి వెళ్తుంది అంటున్నారు. కాబట్టి చాలామందికి ఉంటుంది అది, అంటున్నారు కదా, చాలామందికి ఉంది అది. సో నేను అలాగే ఫీల్ అయ్యేవాడిని. బట్ అలా ఫీల్ అవ్వకుండా, మీరు కూడా ఫీల్ అవ్వకుండా ఏంటంటే ఇప్పుడు మన రిఫరల్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా నేను ఏం చేస్తున్నానంటే 50% షేర్ అనేది నేను ఈ మనం అప్కమింగ్ ప్రాజెక్ట్స్ బ్లమ్ అవ్వనివ్వండి, నెక్స్ట్ వచ్చే మూన్ బిక్స్ అవ్వనివ్వండి, లేకపోతే సైడ్ ఫ్యాన్ అంటే సైడ్కి ఎక్కువ వాళ్ళది అవ్వనివ్వండి, ఇంకా మిగతా వచ్చే ఏదైనా సరే, అది మ్యాచ్ చైన్ కానివ్వండి, ఏదైనా వచ్చే ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా 50% షేర్ అనేది మన సబ్స్క్రైబర్స్కి, మన అంటే మన ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి, ఇప్పుడు నేను పెట్టాను ఒక లింకు, దాని ద్వారా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా 50% షేర్ అనేది ఇద్దామని ఎప్పటి నుంచో చెప్తున్నాను. ప్రతి వీడియోలో కూడా చెప్తాను. ఇక ముందు కూడా ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఆ ప్రాజెక్ట్లో 50% షేర్ అనేది మన ద్వారా మన ద్వారా జాయిన్ అయిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉంటుంది. మీకు నమ్మకం కలిగేలాగా ఒక ప్రాజెక్ట్ అయితే ముందు మార్కెట్లోకి వస్తే ఆ రోజు లిస్ట్ అయిన రోజునే అందరి పేర్లు చెప్పి నేను ఒక లైవ్ వీడియో పెట్టి పేర్లు చెప్పి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు జాయిన్ అయ్యారు మన ద్వారా, మన లింక్ ద్వారా ఎవరెవరు జాయిన్ అయ్యారు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళందరికీ కూడా ఆ రోజునే ఆ 50%లో ఎంతమంది జాయిన్ అయ్యారో ఆ షేర్ ఎవరైతే డివైడ్ చేసి ఎవరెవరికి ఎంత షేర్ అయితే వెళ్తుందో వాళ్ళందరికీ పంపిస్తాను. సో అదనమాట ఈరోజు వీడియో. ఇంకా ఈ 2 రోజులు అయితే కొంచెం ఓపిక పట్టండి.
నాకు నుంచి కొంచెం లేట్‌గా వస్తాయి అప్డేట్స్. సో, మన కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి నాకు ఆ బాధేం లేదు. వాళ్ళు చాలా యాక్టివ్‌గా రిప్లైస్ ఇస్తూ ఉన్నారు. సో, బ్లమ్‌ని మాత్రం ఖచ్చితంగా చేయండి. మంచి ప్రాజెక్ట్ అవుతుంది. అండ్ లిస్టింగ్ ఎప్పుడు అనేది ఇంకోటి చెప్తాను చూడండి ఒకటి. అఫీషియల్‌గా ఎవ్వరు చెప్పలేదు. ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అఫీషియల్‌గా. సో, మిగతా 25థ్ లిస్ట్ అవుతుంది, 30 లిస్ట్ అవుతుంది. లేకపోతే అక్టోబరు, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ చెప్తున్నారు గానీ అది అఫీషియల్‌గా వాళ్ళు చెప్పింది కాదు. సో, ఎవరికి వాళ్ళు ఊహించుకొని చెప్తున్నారు అంతే. అఫీషియల్‌గా న్యూస్ వస్తే మాత్రం ఖచ్చితంగా ముందు టెలిగ్రామ్‌లో అయితే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఎవరైనా టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వకపోతే గనుక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ప్లస్ టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అవ్వండి. గ్రూప్‌లో అయితే డిస్కషన్ ఉంటుంది. ఛానెల్‌లో అయితే డిస్కషన్ ఏమి ఉండదు. నేను పెట్టిన పోస్టులు మాత్రం మీరు చదవాల్సి ఉంటుంది. సో, మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అవ్వండి. ఇది ఈరోజుకి వీడియో. వీడియో నచ్చితే గనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కొంచెం 2 డేస్ నాకు వర్క్ ఉంది కాబట్టి మన కమ్యూనిటీలో కొంచెం క్వెషన్స్ అడిగే వాళ్ళకి మన ఎవరైతే గ్రూప్ మెంబర్స్ ఉన్నారో కొంచెం ఆన్సర్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.